హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్. హాయ్ అండి. సో నేనైతే 7 శనివారాలు పూజ చేశానని విషయం మీ అందరికీ తెలుసు కదా. నేనైతే లాస్ట్ వీక్ ఉద్యోగం అయితే పెట్టుకున్నానండి. సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర విగ్రహాలు పంపిస్తారన్నమాట, వెంకటేశ్వర స్వామి. ఆ విగ్రహాలు అయితే తెచ్చి నేను పూజ అయితే చేసుకున్నాను. చూడండి, పూజ ముందు రోజు ఫ్రైడే అనమాట. సో బంతి పూలు ఇవన్నీ కూడా తెచ్చుకొని మొత్తం అన్ని మాలలు అయితే కట్టేసుకున్నాము. సో మా అన్నయ్యలు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. మా అన్నయ్య వాళ్ళకి, సో మా ఆడపడుచు వాళ్ళకి ఇద్దరికి అయితే నేను దంపతుల తాంబూలం అయితే ఇచ్చాను. చూడండి, ముందు రోజు నైట్ అయితే పడుకోలేదు. సో దేవుడి మాలంతా క్లీన్ చేసుకుని దేవుడి మాలంతా రెడీ చేసుకున్నాము. విగ్రహాలు అయితే వాళ్ళు వచ్చి సెట్ చేసేసారు. సెట్ చేసిన తర్వాత మేమైతే ఇలా పూలమాలు అన్నీ కూడా రాత్రే వేసేసుకొని మొత్తం పడుకోలేదండి. నైట్ అంతా వేసేసుకొని తెల్లవారు లేచి తులసి మాలలు అవన్నీ వేసాము. తెల్లవారు నేను ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం అన్నీ చేసేసి నైట్ అంతా పడుకోలేదు. 3 గంటలకి స్నానం చేసి పూజకి అయితే నార్మల్ పూజకి అయితే రెడీ అయిపోయాను. అయిపోయిన తర్వాత చూడండి, మేమైతే తులసమ్మ దగ్గర నేను స్వామివారికి పూజ అయితే ఎలా చేసుకున్నా అలా చేసేసి సో తర్వాత ఇలా అయితే రెడీ చేసుకున్నామండి. పూజ చేసేసి తులసమ్మ పూజ చేసేసి అప్పుడు స్వామివారి పూజ అయితే చేశాను. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యాపన పూజ అయితే అందరూ వచ్చిన తర్వాత అదైతే చేసాము. నేను తెల్లవారే కదా అన్నీ చదివేసుకున్నాను. మొత్తానికి అనుకోకుండా స్వామివారు చాలా అంటే చాలా బాగా జరిపించుకున్నారు మా చేత. చూడండి, మా అత్తయ్యకి నేనైతే తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను. సో ఈ లడ్డు తాంబూలం అయితే ఫస్ట్ మా అత్తయ్యకే ఇచ్చాను. తర్వాత పెద్దమ్మ కూడా ఇచ్చేసాను. అందరికీ తాంబూలం చూడండి, మా మొత్తం పూజ అయితే ఎలా ఉంది. నిజంగా నేనైతే మాత్రం ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే సతీ సమేతంగా స్వామివారు రావడం అనేది మేమైతే చాలా అదృష్టంగానే అనుకున్నాము. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఏదన్నా సరే ఇలా పూజ చేసుకుంటే మనసు అయితే చాలా తృప్తిగా ఉంటుంది. సో మాకు కూడా ఆ రోజైతే అలాగే అనిపించింది.
స్వామివారు సతీ సమేతంగా వచ్చి మా ఇంటి దగ్గర చూడండి మా ఇల్లు ఎంత ఫుల్గా Do you love me, Matthew? సో అప్పటికైతే ఇంకా I do. Honestly, Yes. Secretly, but not. చేసినప్పుడు no more secrets. చాలా